సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పస్య పద్మ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే బుజ్జిని యాదగిరిరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలకొండ కాంతయ్య, రమావత్, అంజయ్య నాయక్, పల్లె నరసింహ, కె శ్రీనివాస్, కన్నము లక్ష్మీనారాయణ, మారుపాక అనిల్ కుమార్, సిపిఐ ఆఫీస్ కార్యాలయం కార్యదర్శి గోవింద్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. వచ్చాలా వచ్చాలా సార్ ఇక్కడ ఇటు ఇటు లేదు కరెక్ట్ లేదు అటు సైడ్ ఇటు 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 ఇంకా ఇటు జరగమని. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. నాయక జయ హే భారత. జాతీయ కార్యదర్శి కం నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కామెంట్స్. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహపూరితంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోయి 78లో అడుగుతున్నా ఇప్పటికీ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందలేదు, చెందలేదు. ఏదైతే ఆనాడు స్వాతంత్రం జన్మ హక్కు, అంతేకాదు స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందాలా చెందాలనేటువంటి దృక్పథం ఏదైతుందో అది ఇప్పటికీ అమలు నోచుకోలేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ప్రజల బతుకులు ఎక్కడ వేసిన గొంగుడు అక్కడే ఉంటున్నాయి. అదే దుస్థితి కొనసాగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 11వసారి నేను జెండా ఎగరేస్తున్నానని చెప్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ కాదు, సబ్కా సాత్ అనే బదులుగా సబ్కా సాత్ కార్పొరేట్ వికాస్ అనే పత్తులో ఆయన పరిపాలన ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వస్తారు, రాజ్యాంగాన్ని మరి తుంగలు తొక్కుతూ ఉన్నారు, రాజ్యాంగ విలువలను పాతరేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో మరి దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు, కార్పొరేటీకరణ కొనసాగిస్తూ ఉన్నారు. రైతులకు మరి ఉన్నటువంటి హక్కులు తీసేస్తూ ఉన్నారు. సాగునీటి చట్టాలు తెచ్చి అవి వాపసు తీసుకోవాలని చెప్పి కూడా మోసం చేస్తున్నాడు మోడీ. సపోర్ట్ ప్రైజ్ కూడా ఇవ్వలేదు. అలాగే కార్పొరేట్ మరి కార్మికులు అనేక సంవత్సరాల పోరాటం చేసి సాధించుకున్న హక్కులు కూడా హరిస్తూ ఉన్నారు. ఇట్లా సామాజిక న్యాయం లేదు. ఏదైతే సోషల్ జస్టిస్ అని మనం పొందుపరుచుకున్నామో, ప్రాథమిక హక్కులు ప్రవేశిక పీఠికలో పొందుపరచబడ్డాయో, ప్రాథమిక హక్కులు హరించబడతా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నారు, రాజద్రోహ కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఈ దుస్థితి. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం, సేవ్ మరి ఇండియా అనేటువంటి పత్రంలో ప్రతిజ్ఞ తీసుకొని మన స్వాతంత్రాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ తీసుకోవాలా. దేశ సమగ్రతను, సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలా. కులాలకు, మతాలకు అతీతంగా ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను బలపరచుకోవడానికి, మరింత బలోపేతం చేసుకోవడానికి కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి అలాగే కేంద్రం మరి ఇది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల హక్కులు కూడా హరిస్తూ పక్షపాత వైఖరితో వివరిస్తున్నది. మనకు అనుకూలంగా ఉంటే కూడా ఈ త్రివర్ణ పతాక ఉత్సవాన్ని సాగించుకోవడం ద్వారా స్వాతంత్ర సంపాదన మరింత బలోపేతం చేయాలని సందేశం వస్తూ ఉంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందరికీ విప్లవాలను తెలియజేస్తూ కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది. మన దేశానికి స్వాతంత్రం ఊరిక బ్రిటిష్ వాళ్ళు సానుభూతిగా ఇచ్చింది కాదు, ఉచితంగా ఇచ్చింది కాదు. దాదాపుగా 200 సంవత్సరాలుగా పాలన సాగింది. గణావీరులు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉనికిలో ఎక్కడం, ఆ సందర్భంగా 1925 కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించడం, అవలంబించిన దేశం మొత్తం మీద విప్లవ పాలన సాగించడం, పేదలకు మధ్య కేరళలో
పునఃప్రాణ కేరళలో, బెంగాల్లో, తెలంగాణ స్వాతంత్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్, తెలంగాణలో ఇవన్నీ చుట్టుముట్టాయి. దేశం మొత్తంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, బ్రిటిష్ సామ్రాజ్యవాద పోరాటాలు, అనేక పోరాటాలు సాగించడం ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1925 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన 1925 ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది. ఈనాడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీకి ఒక మౌత్ పీస్గా ఉన్న ఆర్ఎస్ఎస్ అప్పుడే పుట్టింది. కానీ స్వాతంత్రం వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత అనేక పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొన్నది. వేలాది మంది కార్యకర్తల నాయకులను పోగొట్టుకున్నాం. అదేవిధంగా దేశభక్తిటువంటి కార్యకర్తలను పోగొట్టుకున్నాం. ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఈ రాజ్యాంగం ప్రమాదం వచ్చే పరిస్థితి చేస్తూ ఉంది. ఏ దేశంలో కానీ రాజ్యాంగం ఇంపార్టెంట్. మన భారతదేశం వివిధ మతాలు, కులాలు ఉన్నాయి. ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అయితే అందరికీ కలిసి ఒకటే ప్రార్థనా మందిరం ఉంటే అది మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం, మన పార్లమెంటు. దీన్ని నాశనం చేస్తే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఫలాలు వచ్చి పడింది. ఇప్పుడు ఇంత కష్టం సాధించుకునేటువంటి స్వాతంత్ర ఫలాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నం వస్తూ ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని దూట్మాపే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే పొద్దున్నే ప్రధానమంత్రి మాట్లాడుతూ మన న్యాయ వ్యవస్థని సమీక్ష చేయాలా, తర్వాత కొన్ని వ్యవస్థలు సమీక్ష చేయాలంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బిల్లు పాస్ అయిన ప్రకారం అయితే అన్ని హక్కులు పోతాయి. కార్మిక వర్గ హక్కులు పోతాయి, ప్రజాస్వామ్య హక్కులు పోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఆర్బీఐ వీటన్నింటి సంస్థలను మార్చాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం పూట నేను ఇచ్చిన ఆయన ఉపయోగం చూస్తుంటే ఇప్పుడున్నటువంటి ఈ 5 అంశాలని, 5 అంగాల్ని, 5 వ్యవస్థల్ని మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ ప్రమాదం వస్తే ఏమవుతుంది? పక్కనే బంగ్లాదేశ్ చూసాం. ఆయన స్వతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలని లెక్క చేయకుండా పరిపాలించింది. ఏకపక్షంగా పరిపాలించింది. కానీ ఏకపక్షంగా వెళ్ళిపోయింది. అధికారం వచ్చి 6 నెలల్లో వెళ్ళిపోయింది. అంటే ప్రతిపక్షాలను గుర్తించకుండా, ప్రజాస్వామ్యాన్ని గుర్తించకుండా, రాజ్యాంగాన్ని గుర్తించకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తించకుండా పరిపాలించిన అదే గతి అవుతుందని మాత్రం ఛాయ చేస్తా ఉన్నా.